అంటాడు మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు 29,000తో అని. మరి 2019లో ఓడిపోయిందంతా 28,500తో. దానికి దీనికి మహా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్తగా ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నానబ్బా? నసరావుపేట. 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేసినాం. ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాల పోయి. నీలాగేమి దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు పారిపోయావు. గుంటూరు ఎక్కడా? గురజాల ఎక్కడా? ఈ జిల్లా కూడా కాదు కనీసం. ఏది పడితే అది. మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడికుళ్ళలో పారిపోయాడు. కొత్త గణేష్పాడులో ఎదుర్కోలేకపోయాడు. కనుక్కో, మీ వాళ్ళని కనుక్కో నడికుళ్ళలో ఏం జరిగిందో. ఒక్కడనే పోయా బూతుల దగ్గరికి. నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు. అయినా నేనేం వెళ్ళిపోలే. కారులో ఆపి వెనక్కి తరివాం. ఒకటి పాపం మీ తెలుగుదేశం వాడిని కొట్టారు కూడా మా వాళ్ళు. నేనే మళ్ళీ ఇడిపించా వాడికి ఏమన్నా ఇద్దేమో అని. అయినా పోలీసులు వచ్చి రాళ్ళు ఇసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు. ఇది జరిగింది వాస్తవం. కాబట్టి కనుక్కో. కొత్త గణేష్పాడులో పాప దారుణం. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రి అంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరిమూకలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చెక్కాచెద చేసి పంపించారు. దానికేందో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్ళు ఈలలేసి గేరావు చేస్తే కార్లో ఎక్కి తుస్సుమన్నావు. నువ్వు నాకు చెప్పేది ఏంది?